ఖచ్చితంగా పేదవాళ్ళు అయి ఉంటే ఇప్పటికే చాలామంది పేదవాళ్ళకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఏదైనా బిల్లు విషయంలో ఎక్కడ కూడా ఒక పైసలు ఎంతైనా అది మేము భరించగలుగుతాం. ఇక మా మండల్ ఇది మా ఊరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మా మండల్లో ఎవరికి ఏం జరిగినా మేము అండదండంగా ఉంటాం. అది ఎవరి సమయం స్టార్ట్ చేస్తాం. వెల్నెస్ హాస్పిటల్ క్యాంప్ పెట్టినందుకు సాటాపూర్లో ధన్యవాదాలు. మాజీ ఉప సర్పంచ్ సాయి గారికి కంఠం గంగాధర్ గారు, మన గ్రామ వాస్తవ్యులు మా అల్లుడు అసద్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న వెల్నెస్ హాస్పిటల్స్ వారు మరియు వారి మిత్రులు సుమన్ గౌడ్ గారు, వివేక్ గారు, వీళ్ళు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చదువుకున్నది ఇంజనీరింగ్ అయినప్పటికీ పేద ప్రజల ఆరోగ్యం మీద వాళ్ళకున్న ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచననే ఈరోజు వెల్నెస్ అనే ఒక గౌరవ స్థానాన్ని, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన కృషి ఈరోజు వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, మన గ్రామానికే గౌరవమైన ఈ అవకాశం భగవంతుడు మా ఫ్యామిలీలో కలిగించినందుకు ముందుగా ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతూ, మా సాటాపూర్ గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టినందుకు ముఖ్యంగా అసద్ గారికి, సుమన్ గారికి, వివేక్ గారికి నా తరఫున, నా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ హెల్త్ క్యాంప్ అనేది సాటాపూర్లోనే కాకుండా సాటాపూర్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు కానీ ఇంకొక వీక్లో ఇంకో ట్యూస్డే కానీ చెకప్స్ అయినాక ఈ గ్రామం మొత్తం చెకప్స్ కంప్లీట్ చేసి ఈ మండలంలోని ఇంకొక గ్రామానికి నెక్స్ట్ వీక్ అలా వీక్లీ ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామాలలో సేవ చేస్తామని వాళ్ళు మాట ఇవ్వటం నిజంగానే నాకు ఇది చాలా సంతోషకరమైన విషయం. మన గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ హాస్పిటల్ వరకు చేరే అవకాశాలు లేకనో, వాళ్లకు హెల్పర్స్ లేకనో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు నాకు మాట ఇవ్వడం జరిగింది. వారందరికీ సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీలో వాళ్ళు వర్తిస్తే ఆరోగ్యశ్రీలోనే వాళ్లకు వైద్యం చేద్దామని, అదే రకంగా వాళ్ళకు ఒకవేళ ఆరోగ్యశ్రీలో వాళ్ళు వర్తించిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు వీరి ద్వారా హెల్త్ కార్డ్ ఒకటి ఇష్యూ చేస్తారు. హెల్త్ కార్డ్ ఒకటి ఇష్యూ చేస్తారు. దాంట్లో కూడా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు ఎవరి దగ్గరకు ఫోన్లు చేపించకుండా డైరెక్ట్ వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళే ఆ కార్డు ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ఈ విషయంలో కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను. అదే నిపుణులైన డాక్టర్లతో ఆరోగ్య పరీక్షలు మన గ్రామంలో చేసి ఏదైనా భగవంతుడు ఎవరికి కూడా అనారోగ్యాల పాలు చేయవద్దు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఉంటే వాళ్లకు హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా వైద్యం చేస్తారని భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు విలేకరులు ప్రతి దగ్గర వాళ్ళు పాపం వారి సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు శాలరీస్ ఏమి ఉండవు. మా అల్లుడు ఇందాకే అసద్ గారు డిస్కస్ చేస్తూ మన మండలంలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా ఎలాంటి డబ్బులు ఖర్చు కాకుండా మా హాస్పిటల్ నుంచి వాళ్లకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేద్దామని చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మా జర్నలిస్ట్ సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. ఖచ్చితంగా పేదవాళ్ళు అయి ఉంటే ఇప్పటికే చాలామంది పేదవాళ్ళకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఏదైనా బిల్లు విషయంలో ఎక్కడ కూడా ఒక పైసల విషయంలో మాత్రం ఆ బాధపడుతూ ఎక్కడ కూడా అనారోగ్యంతో ఉండద్దన్న ఉద్దేశంతో అయితే వెల్నెస్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది మాత్రం గర్వంగా చెప్పగలం మేము. ఇదే విధంగా ఈ సేవలు కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ వెల్నెస్ హాస్పిటల్స్ మన జిల్లా మొత్తమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన హాస్పిటల్స్లో ఉండాలని ఆశిస్తూ, ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే, భగవంతుడి కృషి ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన ఎవరైతే హెల్త్ చెకప్ వరకు వచ్చిర్రో వాళ్ళకి ఈరోజు అందరు డాక్టర్లు ఉండి చెకప్ చేయాలని చెప్పి కోరుతూ, ఈ బృందానికి అందరికీ మరొకసారి వెల్నెస్ నుంచి వచ్చిన బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మా గ్రామస్తులు ఇతర గ్రామాల నుంచి వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ